హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఎలా అప్లై చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఆరోగ్యశ్రీ కార్డులు అప్లై చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా యాప్ని అలాగే వెబ్సైట్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ నేను బెనిఫిషియరీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్ని ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్. తర్వాత ఈకేవైసీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా పేజీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్. బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అథెంటికేషన్ టైప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఓటీపీ అథెంటికేషన్ పైన క్లిక్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఈ కేవైసీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ అయితే సెల్ఫ్ ఇవ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్ అయితే ఫ్యామిలీ మెంబర్ పైన టిక్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని రావడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ మండలం నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ యొక్క ఫోటోనైతే అడుగుతుంది. ఇక్కడ బెనిఫిషియరీ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్. బెనిఫిషియరీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకైతే చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఈ కేవైసీ కంప్లీట్ అయినట్లు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఈ విధంగా అయితే తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డుకి అయితే ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఈ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.